శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మకర రాశి వారి జాతకులు మీకోసం ఒక హెచ్చరిక. ఎందుకంటే మీ ఇంటి ముందు ఒక స్త్రీ తాంత్రిక ప్రయోగాలు చేస్తోంది. ఆ యొక్క పూజల రీత్యా మీకు జరగబోతుంది ఏమిటో తెలిస్తే గనక షాక్ అయిపోతారు. మీరు ఆ స్త్రీ ఎవరో తెలిసినా కూడా మీరు ముక్కున వేలేసుకుంటారు. అయితే మరి ముఖ్యంగా ఈ రాశి జాతకులు మీకు ఈ తిథుల్లో జరగబోయేది ఇది. జాగ్రత్త పడండి, వెంటనే ఈ పని చేయండి. జనవరి మాసంలో మీకు 21, 22 తేదీల్లో మకర రాశి వారి జాతకులు ఈ యొక్క స్త్రీ విషయంలో అప్రమత్తంగా లేకపోతే గనక జరిగే వాస్తవాన్ని మీరు అస్సలు మింగుడు పడని నిజమండి. ఇలాగే జరగబోతుంది. ఆ యొక్క స్త్రీ ఎవరో, ఎందుకు ఇలా చేస్తుంది, జనవరి మాసం 21, 22 తేదీల్లో మకర రాశి జాతకులకు ఎలా ఉండబోతుంది అనే వివరాల్లో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి యొక్క జీవితంలో ఇప్పుడు చాలా మార్పులు అయితే సంభవించబోతున్నాయి. దాంతో పాటుగా ఈ రాశి జాతకులు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముందుగా చెప్పినట్లుగా ఒక స్త్రీ విషయంలో కూడా ఈ రాశి వారి జాతకులు చాలా అంటే చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది జ్యోతిష్య పండితులు చెప్తున్న మాట. జనవరి మాసం 21, 22 తేదీల్లో ఏ విధమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అనేటటువంటి వివరణ విషయానికి వస్తే గనక ఈ రాశి యొక్క కెరియర్ వారీగా ఏ విధంగా ఉండబోతుందో స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కెరియర్ వారీగా చూస్తే గనక మంచి ఫలితాన్ని చూడబోతున్నారు. ఉద్యోగాలు చేస్తున్న వారు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే గనక ప్రమోషన్స్ పొందే అవకాశం చాలా చక్కగా కానవస్తుంది. ప్రమోషన్లు పొందుకుంటారు. తద్వారా డబ్బు అనేది కూడా బాగా సంపాదించగలుగుతారు. ఈ రాశి వారు ఒక విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి బద్ధకం అధికంగా ఉంటుంది. చాలా విషయాల్లో నెగ్లిజెన్సీ అనేది ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో కొంచెం చాలా వరకు నెగ్లిజెన్సీగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ రాశి వారు కొన్ని విషయాల్లో ఎలా ఉంటారంటే, ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ఆ పని పూర్తి చేసుకోవాలి అనో, లేకపోతే ఆ పని వెంటనే మొదలు పెట్టాలి అనో ఈ రాశి వారు అనుకోరు. ఆలోచించుకొని మొదలు పెడదాంలే, ఈ ఆలోచన చేశాం కదా, కొద్ది రోజుల్లో మొదలు పెడదాము, ఈ పని గురించి అందరికీ చెప్పేస్తుంటారు. కానీ మొదలు పెట్టరు. అలా చేయడం వల్ల మీరు అనుకున్న స్థాయికి ఎదగలేరు త్వరగా. కాబట్టి ఏమిటంటే గనక బద్ధకం చూపించదు. ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు వెంటనే ఏమిటంటే గనక ఆ యొక్క పని మీద ముందుకు వెళ్ళండి. ప్రయత్నం చేస్తేనే ఉద్యోగంలో కావచ్చు, లేదా కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టినా మీ అంతటా మీరు ఎదగాలి అన్నా కూడా ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడేటటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఏమిటంటే మీరు వీలైనంత జాగ్రత్తగా మీ యొక్క పనులు అన్ని కూడా పూర్తి చేసుకునేటటువంటి ప్రయత్నం చేయడం చాలా మంచిదిగా చెప్పొచ్చు. ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ రాశి జాతకులకు ఉద్యోగ ప్రాప్తి యోగం కనిపిస్తోంది. ఉద్యోగం కూడా సంపాదించుకోగలుగుతారు. మిమ్మల్ని కాదు అనుకున్న వాళ్ళు ఈ సమయంలో తిరిగి మీ జీవితంలోకి వచ్చే సూచన అవకాశం కనిపిస్తోంది. అలాగే కొత్త ప్రాజెక్ట్స్ అనేవి కూడా మీ చేతికి రాబోతున్నాయి. చాలా మంది మీ దగ్గర నాలెడ్జ్ గెయిన్ చేసుకునేటటువంటి అవకాశం కూడా పొందుకుంటారు. దానితో పాటుగా అసలు ఈ రాశి యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతుందో చూస్తే గనక ఆర్థిక పరంగా ఈ రాశి వారు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా వీరు డబ్బు అనేది చాలా బాగా సంపాదిస్తారు. ఎందుకంటే వీరికి తెలివితేటలు చాలా అధికంగా ఉంటాయి. చాలా సింపుల్ వర్క్ చేస్తూ డబ్బు సంపాదించేటటువంటి మార్గాలు అనేవి ఈ రాశి వారు అధికంగా చూసుకుంటూ ఉంటారు. అలాంటి మార్గాలు అనేవి కూడా ఈ సమయంలో మీకు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా లాభం అనేది అధిక శాతంగానే చూడబోతున్నారు.
చూడబోతున్నారు. డబ్బుకు ఎటువంటి లోటుండదు. మీరు ఏమైనా స్థలాలు కావచ్చు, వాహనాలు కావచ్చు కొనుగోలు చేయాలి అనుకున్నా, నచ్చిన డబ్బుతో ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా ఖచ్చితంగా ఈ సమయంలో మీరు వ్యాపారం కూడా మొదలు పెట్టొచ్చు. లాభదాయకంగానే మీ వ్యాపారం అనేది ముందుకు వెళ్లబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ రాశి వారికి తాంత్రిక ప్రయోగాల్లో ఒక స్త్రీ చేస్తుంది అని చెప్పుకున్నాం కదండి. తాంత్రిక పూజలు అనేవి ఈ కాలంలో మనం ఖచ్చితంగా నమ్మాల్సిన పరిస్థితి అయితే ఉందండి. గతంలో అయితే తాంత్రిక పూజలు అంటే మూఢనమ్మకంగా వదిలేసేవారు. కానీ ఇప్పట్లో తాంత్రిక పూజలు అంటే చాలా కామన్ అయిపోయినట్లుగా అయిపోయాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మాలి. ఇవి అయితే దీనికి ముఖ్యంగా ఏమిటంటే ఈ రాశి వారు తెలుసుకోవాల్సిన విషయం, ఈ రాశి వారు ప్రతి ఒక్కరిని కూడా స్నేహితులుగా భావించేస్తూ ఉంటారు. ఎవరైనా వీరి దగ్గరకు వచ్చి మంచిగా మాట్లాడారు అంటే వీరికి సంబంధించిన సీక్రెట్స్ అన్ని కూడా చెప్పేస్తూ ఉంటారు. అలా చేయడం అనేది మంచిది కాదు. కాబట్టి ఈ సమయంలో ఏం చేస్తారంటే వీలైనంత వరకు కూడా కొంతమంది స్త్రీల విషయంలో ఒక స్త్రీ మీ జీవితంలో ఏం చేస్తున్నారో, ఎలాంటి స్టెప్ తీసుకుంటున్నారో, రాబోయేటటువంటి భవిష్యత్తులో మీ జీవితాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీరైతే తెలుసుకోండి. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని, మీ జీవితాన్ని ఏ విధంగా మలుపు తిప్పుతున్నారో, అసలు మీరు మంచి చేయాలి అనుకుంటున్నప్పుడు మిమ్మల్ని చెడు మార్గంలో నడిపించడం కావచ్చు, ఇలాంటివి ఎవరు చేస్తున్నారు అనేది మీరు అబ్జర్వ్ చేయండి. అది మీ స్నేహితుల్లో కానీ బంధువుల్లో మాత్రమే ఉండవచ్చును. అలా అబ్జర్వ్ చేసుకుని మీకు ఏమైనా స్వీట్స్ కానీ లేకపోతే తినే పదార్థాలు కానీ ఏదైనా చీర లాంటిది కానీ తెచ్చి కట్టుకోమని చెప్పినా ఇచ్చినా కూడా అస్సలు తీసుకోవద్దు. వాటిని వెంటనే బయట పడేసేయండి. ఒకవేళ ఇచ్చినా కూడా వెంటనే వాటిని బయట పడేయడం అనేది చాలా మంచిదిగా చెప్పడం జరుగుతుంది. అస్సలు తీసుకోవద్దు. దాంతో పాటుగా ఏమిటంటే గనక జనవరి మాసం 21, 22 తేదీల్లో మీకు చాలా బాగా కలిసి వచ్చే తేదీలు. కాబట్టి ఈ సమయంలో ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకుని దేవునికి పూజ చేయండి. అలా పూజ చేసుకుని మీరు ఈ సమయంలో ఏం చేస్తారంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి. అందులో అయితే మీరు కళ్ళు ఉప్పు వేసుకుని మూట కట్టుకుని ఇంటి బయట కట్టేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి నరదృష్టి, నరఘోష ఇవన్నీ కూడా దూరం అయిపోతాయని చెప్పుకోవాలి. ఎవరైతే మీపై తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారో అవి ఏమీ కూడా ఫలించవు. అలాగే ఇంకొకటి ఏమిటంటే గనక కళ్ళు ఉప్పుని అలా అయినా చేయొచ్చు. లేదంటే గనక కళ్ళు ఉప్పుని ఒక ప్లేట్లో తీసుకుని దాన్ని పట్టుకొని ఇల్లంతా కూడా తిరిగేసి తర్వాత రోజు ఒక మూల అయితే పెట్టేసి తర్వాత రోజు దాన్ని నీటిలో కానీ మట్టిలో కానీ వేసేయొచ్చు. ఇలా చేసినా కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి కావచ్చు, నరగోళ కావచ్చు, ఏమైనా కూడా దూరం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీ జీవితంలో ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. అలా చేస్తే గనక ఈ తాంత్రిక పూజల నుంచి మీరైతే పూర్తి విముక్తిని సాధించగలుగుతారు. ఫ్రెండ్స్ చూశారు కదా తాంత్రిక పూజలు, వీటి గురించి తర్వాత అసలు వీరి విద్యా జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. వ్యాపార పరంగా ఎలా ఉండబోతుందో చూస్తే గనక వ్యాపార రీత్యా కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పొచ్చు. విద్యార్థులకు కూడా కలిసి వచ్చే కాలం అండి. ఏకాగ్రతగా చదివితే గనక పోటీ పరీక్షల్లో తప్పక విజయం సాధిస్తారు. వ్యాపారం అనేది ముందుకు బాగా సాగుతోంది. ఎటువంటి అడ్డంకులు కనిపించడం లేదో. కొత్త వ్యాపారం పెట్టుకున్న ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని కొనసాగించాలి అనుకున్నా కూడా ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. విద్యార్థులు విద్యపై శ్రద్ధ వహించండి. చదువులో ఎక్కువగా శ్రద్ధ వహించి చదువుకుంటే గనక ఈ సమయంలో మంచి సీట్లు రానివ్వడం కావచ్చు, మంచి ర్యాంకులు రావడం కావచ్చు జరుగుతుందని చెప్పాలి. ఇక కుటుంబ జీవితం పరంగా చూస్తే గనక కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా ఉండగలిగినప్పటికీ కూడా కొంచెం డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. మీరు వేరే ప్రదేశాలకు ఉద్యోగం కోసం కావడం కావచ్చు, చదువు కోసం కావడం కావచ్చు, మీ అవసరం కోసం వేరే ప్రదేశాలకు వెళ్లడం వంటివి జరుగుతాయి. కాబట్టి ఈ సమయంలో ఏమిటంటే కొద్దిగా కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి కొద్దిగా మీరు ఆలోచించి ఆచితూచి ముందుకు అడుగులు వేయండి. అలాగే కుటుంబంతో అధికంగా గొడవలు పెట్టుకోవడం కూడా మంచిది కాదు. మీరు ప్రేమించిన వ్యక్తులు వివాహం చేసుకోగలుగుతారు. అలాగే వివాహాది ప్రయత్నాలు చేస్తున్న ఈ రాశి వారికి వివాహాది ప్రయత్నాలు అన్నీ కూడా ఫలించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అలాగే జనవరి మాసం 21, 22
తేదీల్లో ఈ అవకాశాలు అధికంగా ఉంటాయి. ప్రతి విషయంలో కూడా అవకాశాలు రావడం కారణంగా మీకు మంచిగా మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే స్థితి అయితే వస్తుంది. ఫ్రెండ్స్, చూశారు కదా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో. అసలు ఎవరి విషయంలో జాగ్రత్త తీసుకోవాలో అనేటటువంటి వివరాలు అన్నీ తెలుసుకున్నారు కదా. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.